జూన్ 21 అంటే రేపు చేస్తున్నటువంటి యోగా డే దేశం యావత్తు ఎదురు చూస్తుంది. సరిగ్గా చెప్పాలంటే ప్రపంచం యావత్తు కూడా ఎదురు చూస్తుంది. ఎందుకంటే యోగా మన దేశంలో పుట్టి పెరిగిన ఒక విద్య. ప్రతి మనిషికి మానసిక శారీరక ఆరోగ్యం చాలా తప్పనిసరి అవుతున్న నేపథ్యంలో యోగాకు సంబంధించి ప్రపంచంలో అన్ని దేశాలకు యోగా ప్రాముఖ్యత మన దేశం నుంచే వెళుతోంది. రేపటి కార్యక్రమానికి మన రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వడం, అందులో ముఖ్యంగా విశాఖపట్నం, ఇందులో ప్రధానమంత్రి స్వయంగా వచ్చి పాల్గొనడం అనేది మనందరికీ గర్వకారణమే. అయితే దాదాపుగా ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. విశాఖకు సంబంధించి 3.5 లక్షల నుంచి 5 లక్షల వరకు జనాభా ఉండేలాగా ఏర్పాట్లు ముమ్మరంగా చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందితో యోగా చేయాలనేది ఇప్పటికే ప్రాథమికంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. విశాఖపట్నంలో మొత్తంగా 326 కంపార్ట్మెంట్లు ఉండగా ఒక్కొక్క కంపార్ట్మెంట్కి ఒక్కొక్క నోడల్ ఆఫీసర్ని, ప్రతి కంపార్ట్మెంట్కి ఒక ఏఎన్ఎం, 2 ఆశా వర్కర్లు, ఒక 104 అంబులెన్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 6:30 ప్రధానమంత్రి మోడీ గారు స్వయంగా యోగా కార్యక్రమంలో పాల్గొంటారు. 7:50కి కార్యక్రమం ముగుస్తుంది. యోగా కార్యక్రమం అనంతరం దాదాపు 15 నిమిషాలు మోదీ గారు ప్రసంగించే అవకాశం ఉంది. విశాఖ బీచ్ రోడ్ నుంచి దాదాపు భోగాపురం, భీమిలి వరకు కూడా మొత్తం గ్రీన్ మ్యాట్ వేసి చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇకపోతే భద్రతా విషయానికి వస్తే 2600 సీసీ కెమెరాలతో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పోలీసులు దాదాపు పూర్తి చేయడం జరిగింది. దాదాపు 12,000 మంది పోలీసు భద్రతా సిబ్బంది రేపటి కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. 100 మందికి ఒక టాయిలెట్ ఉండేలాగా ఏర్పాట్లు చేయడం జరిగింది. రేపటి కార్యక్రమం ముగిసిన వెంటనే రెడీమేడ్ స్నాక్స్ కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచుతున్నారు. అందులో 2 టాటా గ్లూకోజులు, శనగ పలుకులు, ఒక వాటర్ బాటిల్, ఒక చిక్కీ, కేకు, బిస్కెట్ ప్యాకెట్. సో ఈ రెడీమేడ్ కిట్ వచ్చిన ప్రతి ఒక్కరికి యోగా కార్యక్రమం అనంతరం, యోగాసనాలు వేసిన అనంతరం ప్రతి ఒక్కరికి అందజేయనున్నారు. ఈ యోగాంధ్ర కార్యక్రమం ద్వారా దాదాపు 22 ప్రపంచ రికార్డులు నెలకొల్పాలని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రజలకు ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది. రేపు జరిగే ఈ ఈవెంట్ ఖచ్చితంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు ఎక్కబోతోందని ఇప్పటికే ఖరారైందని అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 30 కిలోమీటర్ల పొడవున విశాఖ ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు దాదాపు 30 కిలోమీటర్ల పొడవున ఈ యోగాంధ్ర కార్యక్రమం జరగబోతోంది. ఇది నిజంగా అద్భుతమైన విషయంగా చెప్పుకోవచ్చు. రేపటి యోగాంధ్ర కార్యక్రమం దిగ్విజయం అవ్వాలని, ప్రపంచ రికార్డు నెలకొల్పాలని, యోగా మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా ఉండాలని మనస్ఫూర్తిగా మనము కోరుకుందాం. జై యోగాంధ్ర. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.